ఆ తిలోదకం ఇచ్చేటప్పుడు కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరిస్తారు? తనవాడని ధర్మరాజుకి తెలియదు, తనవాడు కాడన్న భావనలో ధృతరాష్ట్రుడున్నాడు. అప్పుడు తట్టుకోలేకపోయింది కుంతీదేవి. అప్పుడు పరుగున వచ్చి కాదు కాదు, కర్ణుడు ధర్మరాజా నీకు సోదరుడు అని ఆయన యొక్క జనన వృత్తాంతాన్నంతటినీ చెప్పింది నీకన్నగారు. కాబట్టి ఆయనకి అంత్యేష్టి సంస్కారం చేయలేదు. నిజంగా అది ధర్మరాజు గారికి శరాఘాతమే. ఎందుకంటే అప్పటికే ఎందరో సోదరుల్ని చంపానని, తాతల్ని చంపానని, గురువుని చంపానని తో ఆక్రోశిస్తున్నటువంటి ధర్మరాజుకి నెత్తి మీద పిడుగు. అసలు నిజానికి రాజ్యాధికారం పొందవలసినటువంటి అగ్రజుడు, తనకన్నా పెద్దవాడు కర్ణుణ్ణి తానే శిబిరంలో పడుకుని రెచ్చగొట్టి కృష్ణార్జునుల్ని పంపించి మరీ చంపించాడు. తెలియకే చంపించాడు. కానీ ఆయన తన